వెనకబడినటువంటి నల్గొండ జిల్లా పెనుపహాడ్ మండలం చెదెళ్ల గ్రామంలో పుట్టి ఆ తర్వాత ఇక్కడే ఉండి గవర్నమెంట్ స్కూల్లో విద్యను అభ్యసించి ఆ తర్వాత చిన్నగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంటర్మీడియటే కానీ తర్వాత హుజూర్ నగర్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని తర్వాత పై చదువుల కోసం కోదాడలో చదివి ఆ తర్వాత కొన్ని విద్యా సంస్థలు స్థాపించి విద్యావేత్తగా ఎదిగి కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్గా ఉండి అంతేకాకుండా ఒక బిజినెస్ మ్యాన్గా డెవలప్ అయిన తర్వాత అండ్ చివరిగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే తను బిజినెస్ మ్యాన్గా ఉండడం తర్వాత స్కూల్స్ ఆఫ్ చైర్మన్గా ఉండడం ఇదంతా ఒక డిఫరెంట్ అయితే తను పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తనలో ఉంది అని అనుకున్నాను. ఆ కాన్సెప్టే తనని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాల్లో ఉండి కనీసం నేను ఇన్ని చేసినప్పటికీ నా ఊరికి నా తెలంగాణకు నేను ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాడు. ఆ తర్వాతనే చిన్నగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ తరపున గెలిచిన తను సర్పంచ్గా గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు సేవ చేస్తూ ఇక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి మనతో పాటు ప్రస్తుతానికి పారెడ్డి సీతారాం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సర్పంచ్ చెదెళ్ల గ్రామ సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు కూడా అతను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సీతారాం రెడ్డి గారు నమస్తే. ఏంది ఇక ఫోటోలో చూస్తేనేమో గడ్డం తీసేసి క్లారిటీగా ఫుల్గా ఉన్నారు, ఇప్పుడు ఏం గడ్డం పెంచారు ఏంది కొత్తగా ఇంకా అంటే యువజన నాయకుడికి ఇంకా ముందుకెళ్ళాలన్నట్టుగానే? అదేం లేదు, నాకు జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా గడ్డం పెంచుకుని చాలా ఇష్టం. కాకపోతే ఈ రాజకీయాలకు వచ్చినాక మళ్ళీ ఎందుకు పెంచాలని పెంచుతున్నా. విద్యావేత్తగా ఉన్నప్పుడు పిల్లలందరికీ ఆదర్శంగా ఉంటాం కాబట్టి అప్పుడు నీట్ సేవతో ఉండేది. అంటే మీరు స్కూల్స్ ఆఫ్ చైర్మన్గా ఉండి దాదాపు స్కూల్స్ ఆఫ్ చైర్మన్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్గా రాజకీయాల్లోకి రావడానికి ఆలోచించారు అన్నట్టు. మీరు బాగానే ధైర్యం చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అది అనుకోకుండా వచ్చింది రాజకీయాలకి. ఏ విధంగా అంటే మా ఊరికి సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనం పుట్టిన ఊరికి ఏదో ఒకటి మన ఒక 5 సంవత్సరాల కాలంలో ఏదో ఊరిని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాము. దానికి అనుగుణంగానే మంత్రి గారి జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీలో ఉండి ఆయన దగ్గర నుంచి అభివృద్ధి పనులు తీసుకొని ఆల్రెడీ మా ఊరు మంత్రి గారి దత్తత గ్రామం. ఓకే, దాన్ని ఇంకా మంచిగా డెవలప్ చేయాలి, రోడ్లు కానీ ఊర్లో పరిశుభ్రత కానీ అని చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో రావడం జరిగింది. 2-3 నెలలనే చాలా అభివృద్ధి పథకాలు చేపట్టడం జరిగింది, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈ 30 రోజుల ప్రణాళికలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. దాంట్లో భాగంగానే ఊరిలో మొదటగా పరిశుభ్రత, ఎందుకంటే ఊరంతా పరిశుభ్రంగా ఉంటేనే ఊర్లో ఉన్న జనాలకు కూడా ఎలాంటి రోగాల బారిన పడకుండా వాళ్ళు ఉంటారని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఊరిలో ఒక 20 నుంచి 25 చోట్ల చెత్త కుండీలను పెట్టడం జరిగింది. మా ఊరి జనాలు కూడా చాలా వివేకవంతులు కాబట్టి వారు కూడా త్వరనే వాటిని ఉపయోగించుకొని చెత్త అందులో వేయడం జరుగుతుంది. ఈ విధంగా రోడ్డు మీద చెత్త వేయకుండా వేస్తే 500 రూపాయలు ఫైన్ అని కొంతమంది నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రోడ్డు మా చీదాలకు ఎంటర్ అయ్యే రోడ్లలో ఎక్కడెక్కడైతే కొంతమంది ప్లేస్ లేని వాళ్ళు పెండ దిబ్బలు అవి పెట్టి ఉండే అవన్నీ మేము నోటీసులు ఇచ్చి తీయించడం జరిగింది. ఏదైనా ఒక అభివృద్ధి జరిగేటప్పుడు కొంతమంది ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది కాబట్టి దానిలో భాగంగానే కొంతమందిని రోడ్డు మీద చెత్త వేస్తుంటే వాళ్ళని ఆపేయడం జరిగింది. రోడ్డు మీద బర్రెలు కట్టేయటము ఇట్లాంటివి అవన్నీ కట్టడి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీ నాన్నగారు చూస్తేనేమో రాజకీయంగా కూడా లేదు బ్యాక్గ్రౌండ్, అంటే ఒక ఫార్మర్గా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి పర్సన్. అంటే మిమ్మల్ని అంటే దాదాపుగా రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే రాజకీయ నాయకుల్లో ఉండే వంశపారపర్యం కొనసాగుతూ ఉంటుంది అన్నట్టు. మీ దాంట్లో ఎవరు రాజకీయంగా లేకపోయినా కానీ మీరు రాజకీయంగా రావడం ఎట్లా అనిపిస్తుంది మీకు? మా నాన్నగారు రాజకీయాల్లో లేడు కానీ ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ సపోర్టరు. ఆయనకట ఊర్లో అందరూ సిపిఎం ఆ పార్టీలో ఉన్నా కానీ ఆయన కాంగ్రెస్ ఉండి కొట్లాడినవాడే. కాకపోతే ఎప్పుడు ఈ రాజకీయంగా ఎప్పుడు పోటీ చేయడం జరగలేదు. కాకపోతే ఆయనకి రాజకీయం అంటే చాలా ఇష్టము. నాకు తెలియకుండానే మా నాన్నగారు నేను ఊర్లో మావాడికి పోటీ చేస్తే ఫినాన్మస్కి ఇస్తే 30 లక్షల రూపాయలు మీ ఊరికి ఇస్తామని నాకు చెప్పకుండా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే నేను ఆయనకు చెప్పకుండా కానీ ఇట్లా ఈ విధంగా ఊర్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మీరు కంపల్సరీ ఈసారి పోటీ చేయాలి అని చెప్పడం జరిగింది. దానికి నేను పోటీ చేయడం ఏంది, నేను ఆల్రెడీ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ని రాష్ట్రమంతా ఉన్నవన్నీ ఇక్కడ పోటీ చేయడం ఏంది అడిగితే వాళ్ళందరూ యునానిమస్గా అయితే వచ్చి మన ఊరికి ఒక 50 లక్షల వరకు ఇచ్చి ఊరు డెవలప్ చేసుకుందని అడిగితే
అప్పుడు మంత్రి గారు దగ్గరికి వెళ్ళడం జరిగింది, అందరూ నాయకులందరం. మంత్రి గారు చెప్పారు, మా ఆపోజిట్ వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయమన్నారు. చేస్తే వాళ్ళు కన్విన్స్ కాలేదు, పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో జస్ట్ 14 రోజుల్లో నేను ఊర్లో నా పేరు అందరూ తెలుసు కానీ నా ముఖం అందరికి తెలియదు. ఓకే, ఆ విధంగా ఫస్ట్ ఒక 2-3 రోజులు అసలు వ్యక్తి తెలకుండా ఓటు ఎట్లా వేయాలన్నారు. అట్లాంటిది ఒక 1 రోజుల్లో అందరూ నన్ను ఆదరించి ఓటేసి గెలిపించి మా ఊరు అభివృద్ధికి తోడ్పడడానికి నాకు సహాయం చేసిరన్నమాట. సీతారామరెడ్డి గారు, ఇక్కడ మెయిన్గా చూస్తున్నట్టయితే ఇప్పుడు స్కూల్స్ ఆఫ్ చైర్మన్గా, తర్వాత సౌత్ ఇండియా డెవలపర్స్గా, ఇలా బిజినెస్ని తర్వాత రాజకీయాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు? అయితే యాక్చువల్గా నాకు స్కూల్స్లో నేను ఒక 10 years స్కూల్స్ చేసిన కాబట్టి అంత సెటప్ వ్యవస్థ అనేది ఉంది. ఆ వ్యవస్థలో వివిధ స్థాయిల్లో వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఓన్లీ నేను ఇంపార్టెంట్ మీటింగ్స్ మాత్రమే అటెండ్ అవుతున్నా. దాంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఏంటంటే దానికి మార్కెటింగ్ పీపుల్ అంతా ఉన్నారు. అంత వ్యవస్థ సెటప్ అయి ఉంది. ఇప్పుడు నాకు కొత్తగా ఏదైనా రాజకీయమే. ఈ రాజకీయంలో దానికోసం ఎక్కువ టైం కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా హైదరాబాద్లో కొన్ని రోజులు నేను మా ఊర్లో ఎక్కువ టైం కేటాయిస్తూ నాకు సాధ్యమైనంత వరకు పంచాయతీలను అటెండ్ కావడము, మా ఊరికి ఏం కావాలో మా పెద్దవాళ్ళని కలిసి తీసుకురావడం, ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది. ఇంకొకటి సీతారామరెడ్డి, ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ గెలిచిన తర్వాత కేటీఆర్ దగ్గర నుంచి దాదాపుగా సీతారామరెడ్డి గారు మీరు టీఆర్ఎస్లోకి వస్తే బాగుంటుంది, మీరు అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇంకా కావాలి, ఫ్యూచర్ రాజకీయంగా ఇంకా కావాలని చెప్పేసి వాస్తవానికి డైరెక్ట్గా కేటీఆర్ గారే ఆ ప్రశ్న అడిగినట్టుగా కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే యాక్చువల్గా నాకు ఈ రాజకీయాలు రాకముందే నుంచే కేటీఆర్ గారు నాకు పరిచయము. మేము స్కూల్లో టీన్యూస్కి యాడ్లు చెప్పి నుంచి మేము మంచి రిలేషన్ ఉండేది. మా గెట్ టుగెదర్లో కలిసేవారు. ఆయన కూడా పర్సనల్గా మీరు గొప్పవారండి, చాలా తెలంగాణలో మంచి తెలంగాణ విద్యా వ్యవస్థలో మంచిగా ఉన్నారు మీరు. ఇంకా అప్పటికి 50 స్కూళ్ళు ఉంటే మీరు 100 స్కూళ్ళు పెట్టాలి, మీరు ఇంకా మంచి డెవలప్ కావాలి. నేనంటే మా ఫాదర్తోనే వచ్చిన అంటాడు. మీరు కూడా గొప్పలేండి, ఎందుకంటే చాలామంది మా తల్లిదండ్రులు రాజకీయాలు ఉన్నా కానీ దాన్ని నిరూపించుకోలేకపోతారు. మీరే మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. మేము ఆ విధంగా జాయినింగ్ అప్పుడు కూడా జగదీష్ రెడ్డి గారు అడిగారు. అడిగితే అప్పుడు కేటీఆర్ సమక్షంలో జాయిన్ అయితే నేనంటే కేటీఆర్ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు బాగా మంచి ఎడ్యుకేషన్, ఇంత పెద్ద చదువులు చదివి కూడా నేను ఒక సర్పంచ్గా చేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుందా, లేదంటే ఎందుకు అని అనిపిస్తుంది అంటారు? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంకా నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్న ఒక బాధ ఒకటి ఉంది తప్ప నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పుట్టిన ఊరిలో అందరు జనాలు, ఇంతకుముందు నాకు ఎవరు సరిగ్గా తెలియదు. ఇప్పుడు అందరూ ఏ చిన్న సమస్య ఉన్నా నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత, కొంతమందికి చాలామంది అంటే ఎవరైనా పూర్ పీపుల్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి ప్రతి ఇంటికి గెలిచిన కాంచి ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఇంటికి 1 కింటా బియ్యం పంపించడం జరుగుతుంది. కొంతమందికి ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే కూడా చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంకొకటి సీతారామరెడ్డి గారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనిఫెస్టో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి మేనిఫెస్టో ఉంటుంది. కొంతమంది వ్యక్తులు చెప్పారు, సీతారామరెడ్డి గారు కూడా ప్రత్యేకంగా గ్రామ అభివృద్ధి కోసం సొంతంగా ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఆయన ఈ గ్రామానికి ఒకటి చేయాలని ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఏంటి ఆ మేనిఫెస్టో ఏంటి? యాక్చువల్గా మా ఊర్లో నేను ఫస్ట్ ఇక్కడ పోటీ చేయాలని అనుకున్నప్పుడు నేను ఇక్కడ చీరాల్లో ఉన్న సమస్యలు ఏంటి తెలుసుకుని ఫస్ట్ ఆ సమస్యలన్నింటినీ చేస్తా, అంటే కొన్ని మెయిన్ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తా అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. నా గెలుపులో 50 నుంచి 70% ఆ మేనిఫెస్టోనే కారణం. ఎందుకంటే ఉన్న సమస్యలు ఎప్పటి నుంచో ఉన్న పాలకులు దాన్ని చేయలేకపోయారు. కాబట్టి ఇతను చదువుకున్న వ్యక్తి, ఆర్థికంగా ఉన్న వ్యక్తి కాబట్టి కేటీఆర్ నుంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన ఊరికి ఫండ్స్ తీసుకొచ్చి తప్పకుండా మన ఊరిని డెవలప్ చేస్తాడు అన్న ఫీలింగ్లోనే ఆ తక్కువ టైంలో నన్ను ఆదరించి ఆల్రెడీ మా నాన్నగారు మాకున్న మంచి పేరుతోని ఓటు వేయడం జరిగింది, గెలవడం జరిగింది. తప్పకుండా ఏవైతే మేనిఫెస్టో చెప్పినామో అవి కూడా 100కి 90% చేయడానికి రెడీగా ఉన్నా. దాంట్లో భాగంగా చాలా నా సొంత గెలిచిన తర్వాత కూడా దగ్గర ఇప్పటికీ 10 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టి ఫండ్స్ రాకున్నా కానీ కొన్ని రోడ్లు వేయడం జరిగింది. ఎప్పుడో ఒక 70 సంవత్సరాల నుంచి రోడ్లు లేని దగ్గర కూడా ఒక ముత్యాలమూడు నుంచి తిరుపతిమూడు దగ్గరికి, అంటే మనుషులు నడవలేని పరిస్థితి నుంచి ఉన్న రోడ్ నుంచి ఆ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఊర్లో కొన్ని సీసీ రోడ్లు నేను గెలిచిన తర్వాత కూడా 60 నుంచి 70 లక్షల వర్క్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ఆ ఎస్సీ కార్పొరేషన్ కింద ఎస్సీ కాలనీలు మొత్తం ఆల్మోస్ట్
90% సీసీ రోడ్ వేయించడం జరిగింది. ఈ విధంగా ఇంకా ఫ్యూచర్లో నేను మెయిన్ వాగ్దానం చేసిందంటే మా ఊర్లో ఇంతవరకు బొడ్రాయి లేదు. ఆ బొడ్రాయి వేయిస్తాను చెప్పినా తప్పకుండా మా నాన్నగారి సంవత్సరం తర్వాత ఆ దిశగా కొన్ని ప్లాన్లు జరుగుతాయి. దాంతోపాటు కొన్ని గుళ్ళు కూడా కట్టించేది ఉంది. అందరి దాతల సహాయంతో తప్పకుండా మా ఊర్లో ఏమైతే మేనిఫెస్టోలో పెట్టినామో అవన్నీ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. దానికి ప్రజల సహకారం కావాలి. ఇంకోటి సీతారామరెడ్డి గారు, ఇప్పుడు మీరు రాజకీయంగా ముందుకెళ్తున్నారు కాబట్టి సర్పంచ్గా గ్రామాల్లో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీ నాన్నగారు ఉంటే ఎలా ఉండేది అనిపిస్తున్నారు? మా నాన్నగారు ఉంటే అందరికంటే ఫస్ట్ సంతోషపడే వ్యక్తి ఆయనే. మీకు ఎలా ఎప్పుడన్నా బాధ అనిపించిందా, నేను ఇలా ఉంటే ఖచ్చితంగా మా నాన్నగారు చూసింటే బాగుండే అనేది? నా యొక్క సక్సెస్ని చూసిండు హైదరాబాద్లో కానీ మన టీవీలో ఎప్పుడన్నా మామూలు ఇంటర్వ్యూస్ చూసి సంతోషపడేవాడు. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా లైవ్గా చూడటానికి ఆయన లేదు. ప్రజలకు అభివృద్ధి చేస్తున్నారు అని అంటే ఇంకా గ్రామంలో చేస్తున్నారంటే చాలా సంతోషపడేవాడు ఉన్నట్టయితే. ఎందుకంటే రాజకీయం అంటే ఆయనకు బాగా ఇష్టం. అదేవిధంగా ఇంకొకటి, మీ చదువుకి మీ టెక్నాలజీకి ప్రకారానికి మరి గ్రామస్తులు కాస్త ఇమిడి ఉంటున్నారా, కలిసి ఉంటున్నారా, లేకపోతే పోట్లాడుతున్నారా? అంటే కొంత టైం పడుతుంది. ఎందుకంటే యాక్చువల్గా పార్టీ మారినప్పుడు కొంచెము ఇప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేసి టీఆర్ఎస్ జాయిన్ అయినప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డారు. కాకపోతే తర్వాత ఏంటంటే వరుసగా ఎలక్షన్లు రావడము వాళ్ళు కొంచెం అర్థం చేసుకుని టైం పట్టింది. కాకపోతే ఇంకా 2-3 సంవత్సరాల కాలంలో డెఫినెట్గా అందరికీ ఆదర్శంగా అంటే అందరి యొక్క ఆదాయ విమానం చూరగొని ఊర్లో 100% మంది పరెడ్డి సీతారామరెడ్డి అంటే సర్పంచ్ ఇలా ఉండాలనేది ప్రూవ్ చేసుకుంటానని నా అభిప్రాయం. రైట్. అదేవిధంగా ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ముందు కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతూ ఉన్నారు అంటే మీ ముందు ఫ్యూచర్ ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ అయిపోయింది, పాస్ట్ ప్లాన్ అయిపోయింది, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అంటే సర్పంచ్గానే ఉండాలా లేకపోతే ఇంకా ముందు రాజకీయాలు? మా ఈ పెనబాల్ మండలంలో మా చీదాల గ్రామాన్ని ఒక ఆదర్శంగా అంటే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. ఏ విధంగా అంటే మా చుట్టుపక్కల వాళ్ళందరూ అరే చీదాల సర్పంచ్ బాగా చేస్తుండో అని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది నాకు రాజకీయంలో ఇది ఆ లెక్క అనమాట, ఏబిసిడి లెక్క. ఓకే, దీన్ని ఉపయోగించుకొని యాక్చువల్లీ రాజకీయాలు వస్తా అనుకోలేదు. వచ్చినాక ఇంకా నాకు ఫ్యూచర్గా మా జగదీశ్వరుడు గారి ఆశీస్సులతో, కేటీఆర్ గారి ఆశీస్సులతో ఇంకా ముందు ఏదైనా పెద్దది చేయమన్నా కానీ ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేయడానికి కూడా నేను రెడీగానే ఉన్నా. వాళ్ళ ఆశీస్సులు ఉంటే తప్పకుండా నేను ఏమనుకోవాలంటే ఓ మాట మాట్లాడతాను. ఏంటి దాదాపుగా ఇప్పుడు ఆ ఏపీలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉంటాడు, ఆయన కూడా ఏదన్నా తక్కువ ఇట్లా మాట్లాడేస్తుంటాడు అన్నట్టు. అంటే తెలంగాణలో పారెడ్డి సీతారామరెడ్డి లెక్కన చేస్తారన్నట్టు ఏంది రాజకీయంగా? ఏం లేదు, ఇక ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ అంటే వ్యవస్థలో మనకంటే సీనియర్లు చాలామంది ఉంటారు. అయినా కానీ నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను ముందుండి ప్రజాసేవ చేయడానికి ముందుంటా. ఇప్పుడు మీరు చెప్పండి సీతారామరెడ్డి గారు, ఇప్పటివరకు మీరు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ 30 రోజుల ప్రణాళికలు కానీ మీ మేనిఫెస్టోలో ఉన్నాయి కానీ తర్వాత మీరు ఈ గ్రామ అభివృద్ధి చేసిన దానికంటే ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తూ ఉన్నారు? ప్రజల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయా లేకుంటే ప్రజల నుంచి కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారా? ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుంటుంది. ఎవరో ఒకళ్ళిద్దరు కొంతమంది ఎక్కడైనా మనం డెవలప్మెంట్ చేసినప్పుడు 10% మంది పడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కానీ మిగతా 90% మంది మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఫ్యూచర్లో నేను చేసే పనులతో ఇంకా చాలా సంతోషంగా ఉంటారు. సీతారామరెడ్డి గారు, నేను ముందుగా అడగాల్సినటువంటి ప్రశ్న అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయ కుటుంబమే, మామూలు రైతులు, మామూలు వాళ్ళమే. ఒక 10 నుంచి 15 ఎకరాల ల్యాండ్ ఉంది ల్యాండ్. అదే ల్యాండ్ నేను ఇక చదువుకొని ఈ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి 5 రియల్ ఎస్టేట్లో వచ్చినాక ఆర్థికంగా పుంజుకోవడం జరిగింది. ఓకే, దానికి ఆ విధంగా ఆర్థికంగా పుంజుకున్న తర్వాతనే ఊరికి ఏదైనా మనం ఆర్థికంగా ఉంటేనే మనం ఏదైనా సేవ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. నాకు సేవ చేయాలన్న ఫీలింగ్ ముందు నుంచి ఉండేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది ఉన్నాం కాబట్టి మన ఊరు జనాలకు ఏదో ఒకటి చేయాలి అన్న ఫీలింగ్ నుంచి ఈ సర్పంచ్ పోటీ చేయడం జరిగింది. వాస్తవానికి రాజకీయాల్లో ఇప్పుడు చాలా మార్పులు జరుగుతూ వస్తూ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో యువతను మాత్రమే ఎంకరేజ్ చేసి దాదాపుగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ని బాగా ఎంకరేజ్ చేయాలని చెప్తున్నాను. రానున్నటువంటి ఎలక్షన్స్లో కనుక మీ పేరు బయటకు వచ్చి కేటీఆర్ గారు పిలిచి మీతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, సీతారామరెడ్డి గారు మీరు రండి, మీతో మాట్లాడాలి, మీరు ఇంకా ఫ్యూచర్లో ఎమ్మెల్యేగా కూడా కావాలి అనేటటువంటి మాటలు మాట్లాడితే మీకు అలాంటి పదవులు అప్పచెప్పితే మీరు తట్టుకోగలరా, చేయగలరా? తప్పకుండా అంత అదృష్టం ఉంటే తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని అంత నమ్మకం ఉంచేసి తప్పకుండా నేను చేయడానికి రెడీ ఉన్నా.